సరేలే, ఇప్పుడు దాని అడ్జస్ట్మెంట్ తర్వాత చూద్దాంలే, దాని గురించి మర్చిపోదాం. ఓకే. అది అడ్జస్ట్మెంట్ తర్వాత చూద్దాం. ఓకే. ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది. ఇవి 2 ఫిమేల్ ప్లానెట్స్ గ్రహాలని, పాదకాధిపతి మరియు లగ్నాధిపతి. ఆ విధంగా 6వ స్థానంలో ఉంది. టిన్స్ అనేది మనకి తీర్మానం అయింది. ఇది ఇది ఏది మనకి తిథి శూన్య రాశులు ఏవి? తిథి శూన్య రాశులు ఐ థింక్ తిథి శూన్య రాశులు మీకు తెలియాల. తెలిసిందా? తెలీదా? ఒక నిమిషం సార్. తిథి శూన్య రాశులు ఏముండొచ్చు? పేస్ట్ చేస్తున్నాను, వస్తుంది. మీకు పంపించానా? నేను పంపించాను, మీకు పంపించాను చూడండి. ఇదిగో. ఇప్పుడు మేషము మరియు సింహము తిథి శూన్యము. ఏ తిథిలో పుట్టింది ఆమె? షష్ఠి తిథి. ఓకే. మేషము మరియు సింహము తిథి శూన్యాలు రాసుకుంది. అక్కడ షష్ఠి తిథి. ఓకే. షష్ఠి తిథిలో పుట్టారు మేషము మరియు సింహము. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. తిథి శూన్యం రాశిలో సింహ రాశి అంటే తిథి శూన్యం అంటే దగ్ధ రాశిని రాయండి. ఇలా ఇంటూ పెట్టండి, అంతే కదా. ఇంటూ. ఓకే. ఆ 2 రాశులు ఇంటూ పెట్టండి. ఇంటూ మార్క్ పెట్టి దగ్ధ రాశి. సో దగ్ధ రాశులకి మనకి సంబంధం ఏ ఉండాలనుకున్నాము? 1, 5, 9, 3, 7, 11 ఉండాలన్నాం కదా. అంటే లగ్నాధిపతితో ఉంది 1, 5, 9 వచ్చింది కదా. లగ్నాధిపతికి 5లో 9లో సంబంధం వచ్చింది దగ్ధ రాశి. కన్ఫర్మేషన్ అయింది కదా. మనకి లగ్నాధిపతి మూను, మూనికి దగ్ధ రాశులు వచ్చాయి 1, 5, 9. ఇంకా ఇంకేం రూల్స్ చెప్పాం మనం? బాధకాధిపతి దగ్ధ రాశి, దగ్ధ రాశిని టిక్ అయిపోయింది, బాధకాధిపతి టిక్ అయిపోయింది. ఎవరన్నా కంబషన్ అయి ఉన్నారా చూడమను. కంబషన్ లేదనుకుంటా కదా. ఉందా? కంబషన్ ఎవరు లేరు. సో మనకి బాధకాధిపతి కన్ఫర్మేషన్ మేజర్ గా ఉండాలి, అది కంపల్సరీ రూల్. తిథి శూన్యం డబుల్ అదే 1 అనేది డబుల్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇంకేం రాయాలా? ఇంకా దీని గురించి మనం ఏమేమి చూడాలా? వీళ్ళకి ఎప్పుడు పెళ్ళయింది? ఇప్పుడు ఫస్ట్ ఆమె జయ, 2 ఆమె విజయ అనుకోండి. ఫస్ట్ ఆమె జయ. ఉండండి, తిథి శూన్య రాశి అట్నే ఉండండి, దాన్ని మార్చదు కదా. దగ్ధ రాశి అట్నే వచ్చి ఫస్ట్ చైల్డ్ వచ్చి జయ, 2వ చైల్డ్ విజయ. ఎక్కడి నుంచి చూడాలి? జయ విజయనే ఫస్ట్. అదే ఫస్ట్ లగ్నం జయ. జయ దానికి క్వైట్ ఆపోజిట్ విజయ.
ఓకే. విజయ అంటే ఇప్పుడు జయకి విజయకి ఇప్పుడు మ్యారేజ్ చూద్దాం అనుకున్నాం అనుకోండి. హ్మ్. విజయ్కి 7వ స్థానం, జయకి 7వ స్థానం చూడాలి కదా. హ్మ్. జయకి 7వ స్థానం ఎవరు? శని. హ్మ్. 7th లార్డ్. ఆ, ఈ శనికి 7వ లార్డ్ ఎవరు? జూపిటర్. శనికి 2లో కూర్చున్నాడు. సెవెంత్ లార్డ్ శని. హ్మ్. ఆ శనికి ఆ సెవెంత్ లార్డ్ జూపిటర్ వచ్చి సాటర్న్కి 2వ ప్లేస్ లో కూర్చోన్నాడు. హ్మ్. కానీ తొందరగా పెళ్ళైందా? కాదు. ఎందుకని? సూర్యుడు నీచం. హ్మ్. తర్వాత శాటర్న్ ఏ నక్షత్రంలో కూర్చున్నాడు? చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. ఉమ్? చంద్రుడు హస్త. చంద్రుడు కాదమ్మా, శాటర్న్. అదే శని 22 degrees హస్త నక్షత్రంలో ఉన్నాడు. ఆ, అది. సో ఈయన వచ్చేసి గురువు వచ్చేసి చిత్తా నక్షత్రం. హ్మ్. హస్త చిత్త. హ్మ్. చూడండి ఇక్కడ ఈ డిలే అని చూపిస్తుంది. ఏ విధంగా చూపిస్తుంది అంటే మామూలుగా 2లో ఉంటే తొందరగా అయిపోవాలి పెళ్లి. హ్మ్. సన్తో కలిసినాడు, ఇది ఒక నీచం సన్, ఇది ఒక డిలే చూపిస్తుంది. 2వ ఇల్లు నీచం అయిపోయింది. ఒక నీచ గ్రహంతో ఏదైనా గ్రహం కలిస్తే అది నీచమైనట్టు పూర్తిగా. హ్మ్. ఇక్కడ ఇది ఒకటి. తర్వాత ఈ లగ్న లార్డ్ వచ్చి శనికి 4లో కూర్చోన్నాడు. లగ్న లార్డ్ మూన్. అది 4, 10 అంతా మంచిది ఇది కాదు కదా. అంటే లగ్న లార్డ్కి 1, 7 లార్డ్స్ కి 4, 10 అయింది. సో దృష్టి లేట్, అది ఒక ఇది. సరే, 2వ అమ్మాయి చూద్దాం. విజయ్కి. విజయ్కి 7వ లార్డు మూను. మూన్ వచ్చి ఎవరితో కూర్చున్నాడు? 5వ లార్డు మరియు 11వ లార్డుతో కూర్చో ఉన్నాడు. 5వ లార్డు విజయ్గా, 11వ లార్డు 12లో కూర్చోడు. లవ్ మ్యారేజ్ చూపిస్తుంది కదా. 5, 11. 11 అన్నప్పుడు తొందరగా పెళ్లి అవుద్ది అనేది. 5, 11 అదే 12వ ఇంట్లో 5th లార్డ్ మరియు 10th లార్డ్ 10th లార్డ్తో కూర్చున్నాడు. 12th లో ఉన్నాడు. 12లో కూర్చున్నాడు. 5th అంటే 10th లార్డ్ తోటి కంబైండ్ అయ్యి ఇక్కడ కూర్చున్నాడు. ఈమెకి మూను, వీనస్ బై మూన్ తాగుతుంది చూడండి. సో వీనస్ బై మూన్ తాగటం అనేది తొందర మ్యారేజ్ అన్నమాట, ఎర్లీ మ్యారేజ్. సో ఈ మూనికి 7వ అధిపతి మెర్కురీ, మళ్ళా ఆయన 10లో కూర్చున్నాడు. సో ఈ 4, 10 ఉన్నా కూడా ఇక్కడ వీనస్ 5th లార్డ్ వచ్చి జాయిన్ అయిన దానివల్ల ఆమెకి తొందరగా మ్యారేజ్ అయిపోయింది. 2003లో మ్యారేజ్ అయింది. 2003 అంటే లెక్కండి సంవత్సరం. 23వ సంవత్సరమా, 22వ సంవత్సరం. 22వ సంవత్సరం పెళ్ళయింది. 22, 23 ఉన్నారు. సో లగ్నం నుంచి 22వ సంవత్సరం ఎక్కడ పడుతుంది మన బీసీపీ చక్రం ప్రకారం? విజయ్కా? విజయ్కి 12, 13 ఇక్కడ స్టార్ట్ అవుతుంది. 24 ఎంత అన్నారు ఏజ్? 22. 22 ఇక్కడ పడుతుంది. 22 వచ్చేసి జూపిటరు మళ్ళా సన్తో కలిసింది.
సన్ వచ్చేసి ఈ లగ్నానికి 8వ ఇంటి అధిపతి. ఈ శుక్రుడు వచ్చేసి 12వ ఇంట్లో కూర్చున్నాడు. బట్ తొందరగా పెళ్ళైంది. ఏ విధంగా చెప్పగలం దీన్ని తొందరగా పెళ్ళైందని? ఇది 12th హౌస్ లో వీనస్ యూజువల్ గా ఎర్లీ మ్యారేజ్ ఇస్తుంది సార్, తొందరగా మ్యారేజ్ ఇస్తుంది 12th హౌస్. 12th హౌస్. అలాగే ఇక్కడ 12th హౌస్ లో శుక్రుడు ఉండటం తొందరగా మ్యారేజ్ ఇస్తుంది. తొందరగా మ్యారేజ్ ఇస్తుంది. మామూలుగా మనం ఏం చెప్తామంటే ఈ యాప్ లో ఉంటే కొంచెం ప్రాబ్లం అంటాం కదా, వీనస్ అండ్ మూన్. బట్ ఆర్బిట్ దాటి ఉంది. మూను ముందరికి వెళ్ళిపోయాడు. సో వీనస్ బై మూన్ తాకటం అనేది ఒక ఎర్లీనెస్ ఇస్తుంది. మామూలుగా మనం భృగు చక్రంలో వీనస్ పెద్ద స్త్రీ కవలలకి మెర్క్యూరీ రెండవదిగా తీసుకుంటాం లగ్నం ప్లానెట్ ప్రారంగా. అప్పుడు మెర్క్యూరీకి నీకు 10లో 22వ సంవత్సరం మెర్క్యూరీ నుంచి లెక్కేసినప్పుడు. మెర్క్యూరీ నుంచి లెక్కేసినప్పుడు 22వ సంవత్సరం. లగ్నానికి చూశారనుకోండి, లగ్నానికి ఏమైంది? అది 6 అయింది. సో మెర్క్యూరీ అనేవాడు యాక్టివేట్ అవుతున్నాడు 22వ సంవత్సరం. మెర్క్యూరీ అనేవాడు యాక్టివేట్ అవటం అంటే మూనికి 7వ ఇల్లు యాక్టివేట్ అవుతుంది. 7కి 7 యాక్టివేట్ అవుతుంది 22వ సంవత్సరం కదా. అర్థం కాల కదా. మకర లగ్నానికి 7వ అధిపతి మూనుకి 7వ అధిపతి మెర్క్యూరీ వచ్చి 22వ సంవత్సరం మెర్క్యూరీ నుంచి చక్రం వేస్తే తాకుతుంది అంటున్నాం. మన యుగపాలక చక్రం గుర్తొచ్చిందా మేడం? హలో గాయత్రి మేడం. అదే అసలు ఏం లేదు. ఇప్పుడు 159 వేసాం అనుకోండి 22కి 7వ ఇల్లు టచ్ అయినట్టే కదా. ఏడో ఇల్లు టచ్ అయింది, 2వ ఇల్లు టచ్ అయింది. మనం చాలా కష్టపడి చేసిన పోయింది మేడం. మళ్ళా రిట్రై చేయని అవుతుందా? మళ్ళా చేయాలనా? వీడియో అట్నే పెట్టి ఆడియో మాత్రం మళ్ళా దాంట్లో మనం ఏం రాయలే కదా, ఎక్కువ మాట్లాడాం. భలే, నేను చాలా బాగా వచ్చింది అనుకున్నా రాత్రి. పాపం వాళ్ళ భోజనం చేయాలి, వంట చేయాలి కదా. అంత తొందరగా ఇది చెయ్యాలి కాడకని. ఏమి ఈరోజు ట్విన్స్ మీద మళ్ళా పడ్డారా? ఈ జాతకాలు అరుదు మామూలుగా, కానీ ఇది ఒక కొత్త ఇది ఒక కొత్త ఒరవడి. ఇంతవరకు ఎవరు ఇటువంటి ఒరవడి చెప్పండి. సరే ఆపేద్దామా? సరే ఓకే సరే మేడం ఆపేస్తున్నా.